చర్చలు దాట్ల సుబ్బరాజు గారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే మన రాష్ట్రంలో అత్యధికంగా చేపల రైతులున్నారో రైతులందరికీ కూడా మరి రూపాయిన్నరకే మన కూటమి ప్రభుత్వం మరి సబ్సిడీ మీద పవర్ ఇస్తానంటాం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ప్రధానంగా ఏదైతే జోన్ నాన్ జోన్ కాకుండా మొత్తం అందరు రైతులకి కూడా రూపాయిన్నరకి పవర్ ఇవ్వాలి. అదేవిధంగా ఈ మన రాష్ట్రంలో ఉన్న ఫ్రెష్ వాటర్ కల్చర్ అందరికీ అంతా కూడా మన ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా పర్మిషన్లు ఇచ్చారు సార్. ఏదైతే బ్రాకిష్ వాటర్ ఉందో ఉప్పు నీరు సముద్ర తీర ప్రాంతంలో ఉన్న దానికి సిఏ సర్టిఫికేషన్ కావాలన్నారు. ఆ సిఏ సర్టిఫికేషన్ కావాలంటే చాలా మంది సింగిల్ పాయింట్ ఉన్న రైతు ఉంటాడు, వారికి ఈటీఎస్ ఉండదు, మరి రిజర్వాయర్ ఉండదు, కాబట్టి కొంచెం ఇబ్బందికర పరిస్థితి. దాన్ని కూడా ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్ లేకపోతే మన ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారానే ఇచ్చినట్టయితేనే అది తొందరగా పూర్తవుతుంది తప్ప, లేదంటే మినిమం సెంట్రల్ ఫిషరీస్ వచ్చి సర్టిఫికేషన్ ఇవ్వాలంటే వారు ఈటీఎస్ ఉండాలంటారు, అదేవిధంగా రిజర్వాయర్ ఉండాలి. కాబట్టి ఆ సింగిల్ ఒకే చెరువు ఉన్న వ్యక్తికి ఆ సర్టిఫికేషన్ రాదు. కాబట్టి మన స్టేట్ గవర్నమెంట్ ఫిషరీస్ దానికి కూడా సర్టిఫికేషన్ చేసినట్టయితేనే ఫుల్ ప్లెజ్డ్గా ఇది